సార్ చెప్పండి సార్, మొన్న ఏ నాయకుడు మీ రోడ్డు ముందు ఇక్కడ పర్యటన చేశారు? మున్సిపల్ శాఖ మాజీ మంత్రి గారు నారాయణ గారు. అంటే మీ సమస్యలు ఏమన్నా తెలుసుకున్నారు? అడిగి కనుక్కున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని అమలు చేస్తామని మాట చెప్పుకున్నారు. అని చెప్పారంటే ఖచ్చితంగా చేస్తారు. అంటే ఈసారి నెల్లూరు సిటీలో ఎవరు జెండా ఎగరబోతుందండి? ప్రస్తుతం తెలుగుదేశం మీద ఆశలు ఉన్నాయి. అది వస్తేనే ప్రజలకి మంచి జరగదని మేము ఆశిస్తున్నాం. గతంలో కరెంట్ బిల్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందండి? నా షాప్కి 200-250 వచ్చేది, ఇప్పుడు 480 రూపాయలు వస్తుంది. డబల్ బిల్ అయింది. నిత్యావసర వస్తువులు ధరలు పెరిగాయి కదా, దాని మీద మీ స్పందన ఏంటి సార్? అది ప్రభుత్వం మీద అనుకోబడలేదు, ఆటోమేటిక్ అన్ని డబల్ రేట్లు అయినాయి. అంతకుముందు 60 రూపాయలు మన పప్పు వచ్చి ఈరోజు 130 రూపాయలు. అంటే 3 రాజధానులు అంటున్నారు కదా, దాని మీద మీ స్పందన? ఉన్న రాజధాని శుద్ధం చేసుకుంటే చాలు కదా, 3 రాజధానులు చేసుకునే ఉపయోగం ఏముంది? ఇప్పుడు 3 రాజధానులు అన్నారు, దానికి తగ్గట్టు ఆడ తిరిగి ప్రజల సొమ్మే ఖర్చు అవుతుంది కానీ అంత మించి ఇంకేం లేదు. ఈ ఉన్నదాన్ని డెవలప్ చేసుకుంటే సంతోషం కదా. ఇప్పుడు ఆల్రెడీ సగం అయిపోయింది, దాన్ని కానీ చేసుకుంటే అందరికీ ఉపయోగం కదా. ఉన్నదాన్ని ఒక ఇల్లు శుద్ధం చేసుకోకుండా 3 ఇళ్ళు పరిగితే ఏ ఇల్లు పూర్తి కాకపోతే ఉపయోగం ఉంది. మీ ఎక్స్పీరియన్స్ తో చెప్పండి, యువతకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో? అది లేక నేను మా బిడ్డకి నారాయణ కాలేజీలో ఫ్రీ సీట్ 3 సార్లు ఫోన్ చేశారు, కానీ ఇక్కడ జాబ్ ఫెసిలిటీ లేదనే ఉద్దేశంతో సంవత్సరం 3 లక్షలు ఖర్చు పెట్టుకుని నేనే మెడ్రాస్లో చేసిన మా అబ్బాయిని. ఇప్పుడు అదే ఫ్రీ సీట్ ఇచ్చుంటే బస్ ఛార్జీలు తప్పితే నాకు ఇంకేం ఖర్చులే. బుక్స్ వాళ్ళే ఇస్తున్నారు, కాలేజీ ఫీజు ఫ్రీగా కడతా ఉన్నారు, కానీ నాకు ఉపయోగం లేకపోయి ఇప్పుడు 12 లక్షలు ఖర్చు పెట్టుకుని నా బిడ్డను ఊరు అవతల నేను ఎందుకు వండించాలా? ఇప్పుడు అదే తెలుగుదేశం ప్రభుత్వంగానంటే ఏ బాధ లేకుండా లక్షణంగా నా బిడ్డ సాయంత్రానికి కళ్ళ ముందు ఉండేవాడు, నాకు 12 లక్షల రూపాయలు డబ్బులు మిగిలేటి ఉచితంగా చదువు చెప్పేవాళ్ళు. ఉచితంగా చదువు చెప్పే కాడ వదులుకొని మ్యాటర్ రాసు ఈ బిడ్డను ఊరు అవతల పెట్టాల్సిన అవసరం ఉంది.